నారి నారి నడుము మురారి అంటే 1990లో బాలకృష్ణ శోభన నిరోసాల క్లాసిక్స్ హిట్ గుర్తొస్తుంది. దాసరి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్టే అయ్యింది. ఇప్పుడు అదే టైటిల్తో స్వయంగా బాలకృష్ణ గారే ఈ టైటిల్ను లాంచ్ చేసి శర్వానంద్కు విస్ కూడా అందించడం విశేషం. ఇద్దరు కూడా నారి నారి నడుము మురారి నాడు బాలయ్య డీసెంట్ హిట్ కొట్టగా, అదే టైటిల్తో వచ్చిన శర్వానంద్ నారి నారి మధ్య మురారిగా సంక్రాంతి కోసం లోడ్ చేసిన ఫన్ను గన్ని విజయవంతంగా ఫైర్ చేశారు. సత్యతో వివాహ భోజనంబు, ఇంకా విష్ణుతో సామజ్యవర్గమన, ఇప్పుడు శర్వానంద్తో నారి నారి నడుమురారి ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైన్మెంటర్గా అందరూ కలిసి హాయిగా చూసి ఎంజాయ్ చేసేలా ఉంటాయి రామ్ అబ్బరాజు చిత్రాలు. ఇక శర్వానంద్ విషయానికి వస్తే రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా, మహానుభావులు చిత్రం తర్వాత ఆయన చేసిన పక్కా ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఇది. తన పూర్వవైభవాన్ని అందుకుంటూ చాలా రీఫ్రెష్గా కనిపించారు శర్వానంద్. సాధారణంగా ఏ సినిమా అయినా సరే ఎవరెలా చేశారంటే హీరో హీరోయిన్లతో మొదలు పెడతారు ఆనవాయితీ. కానీ ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందు నరేష్తోనే మొదలు పెట్టడమే అతన్ని తగిన గుర్తింపు. నారి నారి నరుమురారి చిత్రంలో హీరోకు తండ్రిగా నటించిన నరేష్ తనలోని ఓవి చూపించడంలో కాదు 30 ఓవీలు చూపించడంలో అన్నా తక్కువే. ఈ సినిమాలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో సామాజిక వర్గం చిత్రం మించి ఉంటుందని అన్నారు. సినిమా రిజల్టు తేడాలు వస్తే నా ఇంటి అడ్రస్ తెలుసు కదా వచ్చేయండి అని ధీమాగా చెప్పారు నరేష్. ఖచ్చితంగా ఆయన ఇంటి అడ్రస్ వెతుక్కొని మరీ వెళ్ళారు కూడా. తిట్టడానికి, కొట్టడానికి, ట్రోలింగ్ చేయడానికి కాదు, అభినందించడానికి అంత బాగా సినిమాలో నిలబెట్టారు నరేష్. విచిత్రం ఏమిటంటే అతన్ని తిట్టుకునే ఎంజాయ్ చేశారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నరేష్ స్క్రీన్పై కనిపించే చాలు మెరిపే. కార్తిక్ క్యారెక్టర్ ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే అతని రియల్ క్యారెక్టర్ అనేంతగా సహజంగా డిజైన్ చేశారు డైరెక్టర్. అతనిపై పడిన ప్రతి పంచు అతను రియాలిటీకి దగ్గరగా ఉండడంతో కార్తిక్ను చూస్తున్నట్టు కాదు, నరేష్ రియల్ లైఫ్ చూస్తున్నట్టే అనిపిస్తుంది. మళ్ళీ పెళ్ళి కెప్టెన్ కానీ పెళ్ళిళ్ళని ఇంగ్లీష్లో మ్యారేజ్ అని ఎందుకు అంటారో తెలుసా? ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చు, ఏ ఏజ్లో అయినా చేసుకోవచ్చు అని అతను చెప్పే ఫిలాసఫీలు అన్నీ నరేష్ పర్సనల్ లైఫ్ దగ్గరగా ఉంటాయి. సిరి హనుమంత్తో పెళ్లి ఎపిసోడ్ కానీ, ఆమె నెల తప్పడం కానీ, వాళ్ళ మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు పొట్ట చెక్కలా నవ్విస్తాయి. శర్వానంద్ ఫ్యామిలీ హీరోగా మంచి పేరు ఉంది, మినిమమ్ గ్యారంటీ హీరోగా మంచి గుర్తింపే ఉంది. కానీ తనలోని ఫ్యామిలీ స్టార్ని పక్కన పెట్టి ప్రయోగాల వైపు వెళ్ళి బోల్తా కొట్టారు శర్వా. ఈ సంక్రాంతి పండగ నాడు నారి నారి నడుమురారి చిత్రంతో మంచి ఆత్రేయపురం పూతరేకులు లాంటి సినిమాని రుచి చూపించారు శర్వానంద్. ఈ బజ్జు అనిపించింది. పండగ పోతే ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకునే సినిమా అందించారు. నెల విడిచి సాము చేయకుండా తన నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ ఏం కోరుకుంటారో అది చార్నాల తర్వాత తిరిగి ఇచ్చేశారు. తనలోని కామెడీ టైమింగ్కి మరింత పదును పెట్టారనిపించింది. నారి నారి నడుమురారి ఇద్దరి భావనల మధ్య నలిగిపోయే పాత్రలో నవ్వుల విందు అందించారు శర్వా. సినిమా అయితే చాలా బాగుంది, చూసేయండి మరి.